లెట్ డిలే మేక్ యూ గో ఫార్ అవే ఫ్రమ్ గాడ్. మీ జీవితంలో అనేకసార్లు ఈ ప్రశ్న వస్తూ ఉంటుంది. అందరూ నా జీవితంలో ముందుకు వెళ్ళిపోతున్నాయి అన్నారు. నా స్నేహితులు, నా బంధువులు, నా తోటి వారు, సొంత తోబుట్టువులే, సిబ్లింగ్సే మీకంటే ముందు వెళ్ళిపోతున్నారు. మీరు ఎప్పుడో డిగ్రీ వచ్చింది, ఎప్పుడో ఎడ్యుకేషన్ అయిపోయింది, కానీ ఇంకా జాబ్ రావట్లేదు, ఇంకేం జరగట్లేదు, ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్. కానీ మీ దగ్గరికి వచ్చేసరికి అన్నీ ఆగిపోతున్నాయి ఏంటి? మీ దగ్గరికి వచ్చేసరికి అన్నీ నిలిచిపోతున్నాయి ఏంటి? ఇందాక చెప్పినట్టు చేతి వరకు వస్తున్నాయి కానీ రావట్లేదు. చేయి వరకు అరే తీసుకుందాము అని చేయి జాపే లోపడే వెళ్ళిపోతుంది, పోగొట్టుకుంటున్నారు. When it is coming to you, it is always getting stopped. Have you realized why? Why? మీలాగా కష్టపడేవారు లేరు కానీ వారు ఎక్కడికో వెళ్ళిపోయారు. మీలాగా యథార్థంగా పనిచేసేవారు కాదు కానీ వారు ఎక్కడో ఉన్నారు. కానీ మీకెందుకు ఇలాగ జరుగుతుంది? ఆలోచించారా ఎప్పుడైనా? కూర్చున్నా ఎందుకు దేవా నాకు ఇలాగ జరుగుతుంది? నాలో లోపాలు ఉంటే బయలుపరచయ్యా, లేకపోతే ఇది అపవాదికార్యం అయితే బయలుపరచు ప్రవ్వా. నాకు చేయి వరకు వచ్చి వెళ్ళిపోతున్నాయి అయ్యా, ఏం చేయాలో అర్థం కావట్లేదు అనే పరిస్థితులు ఉన్నారా? నేను ఏది ట్రై చేసినా ఎవ్రీ డోర్ ఇస్ బీయింగ్ షట్ ఆన్ మై ఫేస్. నా జీవితంలో అన్ని తలుపులు మూసివేయబడుతుంది. ఏది పట్టుకున్న సఫలత లేదంటే యూ రియలీ హ్యావ్ టు ఫైట్. యూ కెనాట్ సింప్లీ సే ఐ నీడ్ బ్లెస్సింగ్. నో నో నో, యూ హ్యావ్ టు ఫైట్. నాకు కావాలయ్యా, నాకు ఎప్పుడు ఏదో ఒక తప్పే జరుగుతుంది, సంథింగ్ రాంగ్ ఈజ్ ఆల్వేస్ హ్యాపెనింగ్ విత్ యూ. ఎందుకు నాతోటే అవుతుంది? ఇట్స్ కాల్డ్ యాంటీ ప్రోగ్రెస్. మీరు ఎదగకూడదని మీకు విరుద్ధంగా పనిచేస్తున్న కార్యాలు, మీరు జీవితంలో ముందుకు వెళ్ళకూడదని ఇటువంటి మీకు విరుద్ధంగా జరుగుతున్నాయి. హౌ టు రివర్స్ డిలే. ఈ ఆలస్యాన్ని ఎలాగ రివర్స్ చేయొచ్చు, ఎలాగ ఆపొచ్చు, ఎలాగ దాని ప్రభావాన్ని మన జీవితంలో ఆపొచ్చు అని అంటే, మొట్టమొదటిగా మీ కుటుంబ పద్ధతుల్ని మీరు పరీక్షించాలి. అనలైజ్ యువర్ ఫ్యామిలీ ప్యాటర్న్స్. ఇందాక చెప్పినట్లు వారసత్వంగా వచ్చిందా చూసుకోండి. అనలైజ్ యువర్ ఫ్యామిలీ ప్యాటర్న్. మీ కుటుంబంలో అందరికీ కూడా ఇలాగనే డిలే అయిందా, ఇలాగనే శాపగ్రస్తంగా ఉందా పరీక్షించుకోండి. రెండవది ఏంటిదంటే, డోంట్ గెట్ అఫెండెడ్ అట్ గాడ్. దేవుని పైన ఆయాస పడకండి, దేవుడి పట్ల అభ్యంతర పడకండి. డోంట్ గెట్ అఫెండెడ్. ఈ ఆలస్యం అంటే దేవుడి వల్లనే అవుతుంది, నా జీవితం ఇంత దాటిపోయింది, నా వయసు ఇంత దాటిపోవడానికి కారణం దేవుడు వాగ్దానం ఇచ్చాడు కానీ నెరవేర్చలేదు కాబట్టి ఇది దేవుని తప్పే అని అంటున్నారా? అది అబద్ధాలు. అండ్ దేవునికి తిరుగుబాటులో ఉండాలని వాడు చెప్పి ఏం చేస్తాడంటే, మిమ్మల్ని ఎప్పుడు కూడా దేవుని పైన చేదు ఆలోచనలు పుట్టిస్తుంటాడు. అసలు దేవుడే సహాయం చేసేవాడు అంటే, దేవుని పైన తిరగబడితే, దేవుని పట్ల అభ్యంతర పడితే ఇంకా మనకు సహాయం చేయగలిగిన వారు ఎవరు ఉండరు. మొట్టమొదటిగా అనలైజ్ యువర్ ఫ్యామిలీ ప్యాటర్న్స్. సెకండ్, డోంట్ గెట్ అఫెండెడ్ అట్ గాడ్. మూడవది, బైబిల్ పద్ధతులు, బైబిల్ నియమాలు పాటించాల్సిన అవసరం ఎంతో ఉంది. నియమాలు పాటించకుండా నా జీవితంలో ఆలస్యం అవుతుందంటే కుదరదండి. నియమాలు ఏంటి? ఆ నియమాలు అంటే, మీరు దేవుని సన్నిధిలో మొక్కుబడులు చేస్తారా? మొక్కుబడులు చెల్లించండి. దశమ భాగాలు ఇస్తున్నారా? ఇవన్నీ ఎందుకు? అవసరమా? అవసరము. ఇది దేవుని నియమము. మీరు ఇస్తే గాని నేను ఆకాశ వాక్యలు విప్పి, మలాకిలో ఉంది కదండి, అంటే మీరు ఇస్తేనే నేను ఆకాశ వాక్యలు విప్పుతా, మీరు ఇవ్వకపోతే నేను విప్పను అని అంటున్నాడు. అంటే మీ మొక్కుబడులు, మీ దశమ భాగాలు, మీ పరిచర్య, యువర్ సర్వీస్, గాడ్ హెస్ ఆస్క్డ్ యు టు సర్వ్. మళ్ళా సమాజముగా కూటము మానక ఇవన్నీ చేయాలి. వాక్యానుసారమైన నియమాలు పాటించకపోతే మన జీవితము ఆలస్యం అవుతూనే ఉంటది. ఆజ్ఞలు లోబడకపోతే మన జీవితం ఆలస్యం అవుతుంది. విధేయత చూపించకపోతే మన జీవితం ఆలస్యం అవుతూనే ఉంటది. అందుకనే వాక్యపు నియమాలు పాటించాలి. నాలుగవది ఏంటిదంటే, మీ జీవితంలో ఉన్న శాపాలన్నీ యేసు నామంలో కొట్టివేయాలి, రినౌన్స్ చేయాలి. ఓహో, ఈ శాపం ఆ తరతరాలు వెంబడిస్తుందా, వెంటాడుతుందా? ఐ నీడ్ టు బ్రేక్ త్రూ ద బ్లడ్ ఆఫ్ జీసస్ అని పేరు వరుసన ఈ శాపాలు కొట్టివేయాలి. కవెనెంట్ ఉంటుంది, నిబంధనలు ఉంటాయి, తరతరాల క్రింద చేసిన నిబంధనలు. ఒకవేళ మీకు తెలిసినట్లయితే ఆ పేరు వరుసన చేయండి. నాకు తెలియదు వారు ఎటువంటి కవెనెంట్ చేస్తారో అన్నట్లయితే, దేవా మా పితరులు ఏవేవైతే వ్యర్థమైన దురాత్మలతోటి, చీకటితోటి, వేరే దేవతలతోటి కవెనెంట్స్ చేస్తారో
వాటన్నిటిని రద్దు చేస్తున్నానని చెప్పండి. యూ హ్యావ్ టు బ్రేక్ కర్సెస్, యూ హ్యావ్ టు బ్రేక్ కవెనెంట్స్ అండ్ యూ హ్యావ్ టు గెట్ డెలివర్డ్. ప్రతి శాపము, ప్రతి కవెనెంట్ నిబంధన అన్యులతో లేకపోతే అన్య దేవతలతో చేసినవన్నీ మీరు కొట్టివేయాలి. 5వది ఏంటిదంటే ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 12వ వచనం ప్రకారము, యెహోవా, నీవు బాగుగా కనిపెట్టితివి, నేను చెప్పిన వాక్యమును నెరవేర్చుటకు నేను ఆతురపడుచున్నానెను. నేను చెప్పిన వాక్యమును నెరవేర్చుటకు ఆతురపడుచున్నాను. ప్రే ఫర్ డివైన్ స్పీడ్. ఏంటండి డివైన్ స్పీడ్ అంటే? దేవుడు ఆతురపడి తను చెప్పిన వాక్యము నెరవేర్చాలని మీరు ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. దేవా, నువ్వు ఆతురపడయ్యా. ఐ నీడ్ స్పీడ్ ఇన్ మై లైఫ్. డివైన్ స్పీడ్, నాట్ యువర్ స్పీడ్, నాట్ డిమానిక్ స్పీడ్, నాట్ యువర్ ఇంటెలెక్చువల్ స్పీడ్, బట్ డివైన్ స్పీడ్. దేవుడు ఆతురపడాలని మీరు ఆయన సన్నిధిలో గోజాడాలి. అదే రీతిగా యెషయా గ్రంథము 60వ అధ్యాయము 22వ వచనము చూసినట్లయితే, దేశమును శాశ్వతముగా స్వతంత్రించుకొందురు, వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది యగును, ఎన్నిక లేని వాడు బలమైన జనమగును. యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును. తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును అని చెప్పడలేదా అండి దేవుడు? సో యూ షుడ్ ఆస్క్, దేవా, తగిన కాలమందు నువ్వు త్వర పెడతా అన్నావు కదా. ఐ నీడ్ ద డివైన్ స్పీడ్ ఇన్ మై లైఫ్. ఐ నీడ్ డివైన్ స్పీడ్ ఇన్ మై లైఫ్. ఏది మీరు చెప్తారా అండి? ఐ నీడ్ డివైన్ స్పీడ్ ఇన్ మై లైఫ్. ఇంకో వచనం చూసినట్లయితే ఆఖరిగా కీర్తనలు 31:2, నాకు నీ చెవియొగ్గి నన్ను త్వరగా విడిపించుము, నన్ను రక్షించుటకు నాకు ఆశ్రయ శైలముగాను ప్రాకారము గల ఇల్లుగాను ఉండుము. ఇక్కడ చూడండి, త్వరగా విడిపించుము. సో ఇస్ ఇట్ రాంగ్ టు ఆస్క్ గాడ్, లార్డ్ మేక్ ఇట్ హ్యాపెన్ సూన్? ఎందుకంటే ఇక్కడ ఈ వాక్యాలు ఆధారాలుగా చూపిస్తున్నాను. ఎందుకంటే చాలా మంది అనుకుంటారు we should just wait for God's time. Yes, there are some instances you wait only for God's time, but there are certain times where you say, Lord, come fast, come quickly to my help, come quickly, do it quickly, Lord, I need speed, Lord, I need you to do work on this fast, Lord అనేది అడగడంలో తప్పు లేదండి. అందుకని 3 వచనాలు చెప్పాను. నేను ఆతురపడుచున్నాను. 2వది ఏంటిదంటే నేను త్వర పెట్టేదను, నేను తగిన కాలంలో ఈ కార్యమును త్వర పెట్టేదను. 3వది ఏంటిదంటే దేవా, త్వరగా విడిపించు, త్వరగా రా, త్వరగా నీ కార్యము జరిగించు. సో ఈ ప్రార్థనలు మనము మన ప్రార్థనలో చేయడంలో తప్పు లేదండి. త్వరగా రా అయ్యా, త్వరగా కార్యము జరిగించు అని. ఈరోజు ఎంతమంది ఆలస్యపు సీజన్లో ఉన్నారో, ఎంతో కాలం నుండి ఆలస్యం అవుతుందన్న పరిస్థితులు మీరు ఉన్నట్లయితే జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు విన్న వాక్యము నిజంగా ఇది అపవాది జరిగిస్తున్న కార్యం అంటే వాడు అడ్డుబండలు కూల్చివేయబడాలి. ఇది మీ పొరపాట్లు అని అంటే సరి చేసుకోవాలి. ఒకవేళ ఇది నిబంధనలు లేకపోతే శాపాలుగా తరతరాలుగా వస్తుందంటే మీరు రినౌన్స్ చేయాలి. ఇవన్నీ మనము తెలుసుకుంటే ఇప్పుడు యూ కెనాట్ సే ఐ డెంట్ నో, యు నో, యు హియర్ ఇట్. మీరు విన్నారు కాబట్టి మీరు తీర్పు పొందుతారని ఆయన వాక్యం తెలియజేస్తుంది. ఇన్నసెంట్గా అసలు వినలేదంటే అనుకోవచ్చు, కానీ విని చేయకపోతే అది మన నష్టం. ఇప్పటి వరకు మీ జీవితం అంతా ఆలస్యమైంది. అది గర్భఫలం విషయమో, ఉద్యోగం విషయమో, వివాహ విషయంలో, లేకపోతే ఏ విషయంలో, ఎదుగుదల విషయంలో అంతా కూడా అడగంటిపోయింది, స్టాగ్నేషన్ అయిపోయింది, వెనుకకి వెళ్ళిపోతుంది, ఇంకా దిగజారిపోతున్నాం అనే పరిస్థితిలో ఉంటే అది దేవుని చిత్తము కాదు. నమ్ముతున్న వారు ఆమెను అంటారండి. అది దేవుని చిత్తం కాదు. ఒకవేళ అలా చెప్తున్నాడంటే అది అపవాది, అబద్ధం. దేవుడు ఎప్పుడు కూడా క్రమముగా ఆశీర్వదించేవాడు, పైకి ఎత్తే దేవుడు. నీతిమంతులంట అంతకంతకు ఎదుగుతారంట, అంతకంతకు దిగజారుతారని ఉందా? లేదు. ఆయన వాక్యం చెప్తుంది నీతిమంతులు అంతకంతకు బలము పొందుతారని ఆయన వాక్యం తెలియజేస్తుంది. అంటే డే బై డే దే విల్ గెట్ స్ట్రాంగ్, దే విల్ బి మోర్ బ్లెస్డ్, దే విల్ బి మోర్ వాట్ ఎవర్ దే ఆర్ టుడే, దే విల్ గెట్ డబుల్డ్, బట్ దే విల్ నాట్ గో డౌన్. If you're going down, it is not from God, it's from the enemy or your own disobedience. కాబట్టి మనం పరీక్షించుకోవాలండి. అయితే నా జీవితంలో ఎదుగుదల లేదంటే సంథింగ్ ఇస్ స్టాపింగ్ మీ, ఆర్ సమ్వన్ ఇస్ స్టాపింగ్, ఆర్ ఇస్ ఇట్ ఓన్లీ మీ? ఇస్ ఇట్ మీ ఆర్ మై ఫ్యామిలీ ఆర్ మై బిహేవియర్ ప్యాటర్న్స్, కర్సెస్, కవనెంట్స్ ఇవన్నీ ఉన్నాయా చూసుకుందామా? మీరు ప్రార్థన చేసి నోరు వెప్పి, దేవా, ప్రతి బంధకాన్ని, ప్రతి ఆలస్యపరుస్తున్న దురాత్మ కార్యాల్ని
అడ్డగిస్తున్న ప్రతి దురాత్మ కార్యాన్ని లయపరచు. ఐ రెసిస్ట్ ద స్పిరిట్ ఆఫ్ డిలే. I resist the spirit in my life. I need to have you, Lord. I need to have your prophecy, your anointing fulfilled in my life, Lord. నీ వాగ్దానము నెరవేర్చబడాలయ్యా, నీ కార్యము జరగాలయ్యా అని ప్రతి ఒక్కరు నోరు విప్పి ప్రార్థించే. నిజముగా విశ్వాసం ఉన్నట్లయితే దిస్ ఈజ్ యువర్ టైం. ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం అండి. ఎవరు కూడా నిర్లక్ష్యపరచకండి. మీ జీవితంలో ఆలస్యం అవుతుందని మీరు గుర్తిస్తున్నట్లయితే నోరు విప్పి ప్రార్థన చేస్తారా? దేవా, నన్ను క్షమించయ్యా, నాతో మాట్లాడుతున్న విధానం బట్టి నీకు వందనాలయ్యా. అవునయ్యా, నా జాగ్రత్తను బట్టి ఇంతకాలం ఎన్నో పోగొట్టుకున్నానయ్యా. బట్ హియర్ ఆన్ లార్డ్, హియర్ ఆన్. ఇనఫ్ ఇస్ ఇనఫ్ అని చెప్పండి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు చెప్పండి, ఇంకా చాలు, ఇంకా చాలు. ఆలస్యమైనది చాలు, ఆలస్యమైనది చాలు. దేవా, శీఘ్రముగా నీ కార్యము జరిగించు, శీఘ్రముగా నీ కార్యము జరిగించు. నోరు విప్పి చెప్తారా? ఏ విషయంలో శీఘ్రముగా దేవుడు తన కార్యము జరిగించాలి అడిగాను. ఐ నీడ్ డివైన్ స్పీడ్ ఇన్ మై లైఫ్ లార్డ్. ఐ నీడ్ డివైన్ స్పీడ్ లార్డ్. ఐ నీడ్ సమ్ ఇంటర్ఫియరెన్స్. ఐ నీడ్ అ చేంజ్. నాకు మార్పు కావాలి. నా జీవితంలో నూతన కార్యము జరగాలి. నిబంధనలు ఉన్నట్లయితే, శాపాలు ఉన్నట్లయితే పేరు వరుసను కొట్టివేస్తారా? మీకు పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తున్నట్లయితే నోరు విప్పి కొట్టివేస్తారా అండి? మీ నోట్లో ఉంది జీవము, మరణము, శక్తి. నోరు విప్పి కొట్టివేయండి. తరతరాలుగా వస్తుందా ఇదే ఆలస్యం అనే ఆత్మ? ఎదుగుదల లేదా? ఆగిపోయిందా? అడగంటిపోయిందా? వెనక్కి వెళ్ళిపోతున్నారా? దేవా, సహాయం చే ప్రభువా. ద గ్రేటెస్ట్ థింగ్ దట్ యు కెన్ ఎవర్ ప్రేజ్. దేవా, సహాయం చే యెహోవా, సహాయం చే ప్రభువా. నాకు విడుదల కావాలి. నా జీవితంలో కార్యము జరగాలి. ఇదే సంవత్సరం అని ఎన్ని సంవత్సరాల నుండి చెప్తున్నాను. ఈ సంవత్సరం అవుతుంది 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 అనుకున్నా, కానీ ఎన్నో సంవత్సరాలాగా దాటి వెళ్ళిపోతున్నాయ్యా. ప్రతి ఒక్కరు నిజముగా వైరాగ్యం ఉన్నట్లయితే, నిజముగా విసుగు వచ్చిన వారు ఉన్నట్లయితే, యాకోబు పెనుగులాడిన రీతిగా దేవునితో పెనుగులాడతారా అంటే నోరు విప్పి, దేవా, నువ్వు కార్యము చేయాల్సిందే. దేవా, నీవు నన్ను ఆశీర్వదిస్తే తప్ప నేను విడిచిపెట్టను. ఇంకెంత కాలము ప్రభువా నా జీవితంలో కార్యము జరిగించవా? సంగమా, నోరు విప్పి ప్రార్థన చేద్దామా? ఇంకెంత కాలము తట్టుకుంటూ ఉంటారు? ఇంకెంతకాలం ఇది కరెక్టే అనుకుంటున్నారు? సమర్థించకండి. ఆలస్యం అన్న ఆత్మని సమర్థించకండి. డు నాట్ డిఫెండ్ ద స్పిరిట్ ఆఫ్ డిలే. నో, ఇట్ ఇస్ నాట్ ఫ్రమ్ గాడ్. God has already answered. God has already sent His word. God has already blessed you. But it is the enemy that is stopping it. Say, I resist the enemy in the name of Jesus. పరమతండ్రి, పరిశుద్ధుడైన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము దేవా. మేము కొన్ని విషయాలు బట్టి అడిగాము, కానీ దేవా ఇంకా ఎన్నో బాధలు, ఎన్నో పరిస్థితులు, ఎన్నో ఆగిపోయినవి ఉన్నాయ్యా. నీకు తెలుసయ్యా. వారు అడిగారయ్యా, నీకు తెలుసయ్యా. వారి జీవితంలో నీ కార్యము శీఘ్రముగా జరిగించమని వేడుకుంటున్నాం. ఇది మరుపురాని రోజుగా చేయమని వేడుకుంటున్నానయ్యా. ఇది మరుపురాని రోజుగా చేయమని వేడుకుంటున్నానయ్యా. ఎవరెవరైతే నీ సన్నిధిలో కన్నీరు అనే విత్తనము విత్తారో, నా జీవితంలో దేవుడి కార్యము జరిగించాలని కన్నీటితోటి విత్తనము విత్తారో, అది వారి జీవితంలో సంతోష పంటలుగా కోయాలయ్యా. నీవే ఆ కార్యము జరిగించమని వేడుకుంటున్నానయ్యా. ఎవరెవరైతే ఈరోజు ప్రార్థన చేస్తారో అతి త్వరలో వారు సాక్ష్యము చెప్పాలి. నా దేవుడు ఎఫ్రాతా అన్నప్పుడు నా జీవితంలో తెరిచాడు, మార్గాలు తెరిచాడు, అద్భుతాలు చేశాడు, ఆలస్యాన్ని ఎదిరించాను నేను దేవుని నామములో అని చెప్పాలయ్యా. అట్టి కార్యాలు జరిగించమని వేడుకుంటున్నానయ్యా. నీకు అసాధ్యమైనది ఏది లేదు. పరిశుద్ధాత్మ దేవా, I pray once again, Lord Father, whatever they have prayed, seal it in the name of Jesus, Lord. Seal it in the name of Jesus, Lord. We seal it in the name of Jesus. ఏ ప్రార్థన కూడా వృధా పోకూడదయ్యా. ఏ ప్రార్థన కూడా వ్యర్థం అవ్వకూడదయ్యా. ఇది ఇంకొక ప్రార్థనగా ఉండకూడదయ్యా.
ఇది మరలా చేసిన ప్రార్థన ఉండకూడదయ్యా. హన్నా ప్రార్థించింది, హన్నా మొరపెట్టింది, మరుసటి సంవత్సరంలో కుమారుడు ఉంటాడంటే ఆమె ఇంకెప్పుడు చింతించలేదు, ఇంకెప్పుడు క్రాంతురాలు ఉండలేదని నీ వాక్యం తెలియజేసి సంతోషిస్తూ చిరునవ్వుతోటి వెళ్ళింది. అదే రీతిగా ఇక్కడ నుండి వెళ్ళేటప్పుడు సంతోషిస్తూ చిరునవ్వుతోటి వెళ్ళాలి. ఎందుకంటే నా దేవుడు చెప్పాడంటే చేసే తీరుతాడు, నా దేవుడు జరిగిస్తాడు, నా దేవుడికి అసాధ్యమైనది ఏది లేదని చెప్పాలయ్యా. He will do it, He will do it, He will do it. By this time next year they should have the answer, Lord Father. In the name of Jesus I declare as your child of God, as your servant Lord, నీ దాసరాలుగా పలుకుతున్నాను. మరుసటి సంవత్సరంలో వారు ఏ విషయంలో అయితే ప్రార్థన చేశారో ఆ జవాబు పొందుకోవాలయ్యా. అట్టి కార్యము జరిగించు ప్రభు. ముద్రించయ్యా, నీ దాసరాల మాటను ముద్రించు, నీ వాక్యాన్ని ముద్రించు. మా జీవితంలో కార్యాలు చేయగలిగిన దేవుడు, ఇంకే సంవత్సరం వృధా కాకూడదయ్యా, ఇంకే సంవత్సరం వెళ్ళిపోకూడదయ్యా, ఈ ఒక్క రోజు కూడా వేస్ట్ అవ్వకూడదయ్యా. ఇక్కడున్న ప్రతి ఒక్కరిని స్థిరపరచు, బలపరచు, లేవనెత్తు, ఎదిగింపచేయి, వారి జీవితంలో ఆశీర్వాదము దయచేయమని ప్రభు యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. అందరం ఏకకంఠం తామని చెప్దామండి.